స్టూడెంట్స్ ఇవాళ మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే దాంట్లో సెకండ్ టాపిక్ వాట్ ఈస్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. నేచర్ స్కోప్ అసలు లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే వర్డ్ కమింగ్ ఫ్రమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఎంటర్‌ప్రెన్యూర్ అనే ఫ్రెంచ్ వర్డ్ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే వర్డ్ రావడం అన్నది జరిగింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే వర్డ్ రావడం అన్నది జరిగింది. దీనికి అర్థం ఏంటి? టు టేక్ రెస్పాన్సిబిలిటీ, టు టేక్ రిస్క్ బేర్ చేయాలి, రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఎవడో చూసుకుంటున్నాడులే, ఎవడో చేస్తున్నాడులే కాదు, కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, టు టేక్ రెస్పాన్సిబిలిటీ టోటల్ మొత్తం అంతా కూడా రెస్పాన్సిబిలిటీ వహించాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ రిస్క్ బేర్ చేయగలను అనుకునేవాడే దిగుతాం. దానికి అర్థం అది ఎంటర్‌ప్రెన్యూర్ అంటే టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో రిస్క్ బేరింగ్, అది దానికి అర్థం. ఇప్పుడు మనం టాపిక్ ఏంటంటే నేచర్ అండ్ స్కోప్, దాని యొక్క స్వభావం, స్కోప్ పరిధి. ఇది క్వశ్చన్, ఇది 10 మార్క్స్ క్వశ్చన్. షార్ట్ ఆన్సర్స్ మనకి ఉండవు కాబట్టి 10 మార్క్స్గానే మనం చదువుతాం. ఓకే, ఇది కంప్లీట్ 10 మార్క్స్ క్వశ్చన్స్. మొత్తం అంతా కూడా మీకు బోర్డు మీద నేను డిస్ప్లే చేశాను. దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏదైనా ఒక దేశం కానీ ఒక ప్రాంతం కానీ పారిశ్రామికంగా ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతోంది అంటే దానికి కారణం హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు. హ్యూమన్ రిసోర్సెస్ అంటే మనుషులు ఉంటేనే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. మనుషులు లేకపోతే అది ఒక ఎడారి కానీ డెజర్ట్ కానీ ఫారెస్ట్ కానీ అయిపోతుంది. సో హ్యూమన్ రిసోర్సెస్ ఉంటేనే కంప్లీట్ అది ఆ ప్రాంతం ఎకనామిక్గా కానీ ఇండస్ట్రియల్గా కానీ డెవలప్ అవుతుంది. కాబట్టి ఏదైనా ఒక ప్రాంతం కానీ ఒక దేశం కానీ ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుందంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు. ఇప్పుడు ప్రతి దేశం కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఆ చదువుకున్న వాళ్ళకి చదువుకున్నంత ఉద్యోగం రావట్లేదు ఈ రోజుల్లో. కాబట్టి నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. ఆ నిరుద్యోగ సమస్యను అరికట్టడం కోసం ఎవరితోనే వాళ్ళే సొంత వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు ఎక్కువగా సుముఖత చూపిస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎవరితోనే వాళ్ళే సొంత వ్యాపారం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఆ సొంత వ్యాపారం చేసుకునే వాడిని ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. తనకు తానుగా సొంత వ్యాపారం, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఓన్గా సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. కాబట్టి అటువంటి వాడిని ఏమంటామంటే ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. దీనికి ఓల్డ్ ఏమో బిజినెస్ మ్యాన్, దానికి అడ్వాన్స్డ్ ఏమో ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్. అంటే ఎవరి మీద ఆధారపడ్డు, తనకు తానే ఉద్యోగాన్ని చూసుకుని తనకు తానుగానే సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. అటువంటి వాడిని అలా వ్యాపారం చేసుకునేవాడిని ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. దీని తెలుగులో ఏమంటాం చెప్పాను లాస్ట్ క్లాస్లో. వ్యవస్థాపకుడు అన్నా, వ్యాపారస్తుడు అన్నా, ఓనర్, మేనేజర్, ప్రొప్రైటర్, బిజినెస్ మ్యాన్ అండ్ ఆల్సో సో మెనీ నేమ్స్ ఉంటాయి. అందరూ కూడా ఒకటే, తనకు తానుగా సొంతంగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వ్యాపారాన్ని చేసుకుంటున్నాడు. దాన్ని ప్రెజెంట్ ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. అది దానికి అర్థం తెలుగులో వ్యవస్థాపకుడు. కాబట్టి దేశంలో ప్రతి వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏదో నేను చదువుకు సరైన ఉద్యోగం రాలేదని అలా కాకుండా ఉద్యోగం వస్తే పర్లేదు, లేని పక్షంలో సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందరూ కూడా సిద్ధపడుతున్నారు. ప్రతి దేశంలో, మన దేశంలో కాదు, అందులో మన దేశం లాంటి దేశాల్లో ముఖ్యంగా ఉద్యోగాలు దొరకట్లేదు. కాబట్టి జనాభా ఎక్కువ మన దేశంలో, సెకండ్ ప్లేస్ వరల్డ్లో కదా. కాబట్టి ఉద్యోగాలు దొరకట్లేదు. ఆ ఉద్యోగాలు దొరకట్లేదు కాబట్టి తనకు తానుగా సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆ సొంతంగా వ్యాపారం చేసుకునే ఆ వ్యక్తిని ఏమంటామంటే ఎంటర్‌ప్రెన్యూర్. ఇది ఫస్ట్ మీకు చెప్పాను కదా. ఎంటర్‌ప్రెన్యూర్ అనే వర్డ్ డెరైవ్డ్ ఫ్రమ్ ఫ్రెంచ్ వర్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే వర్డ్ నుంచి రావడం జరిగింది. టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ టు టేక్ రిస్క్ బేరింగ్, దానికి అర్థం అది ఫ్రెంచ్ వర్డ్ కాబట్టి ఇక్కడి నుంచి రావడం జరిగింది. ఇప్పుడు అది ఇంట్రడక్షన్ పార్ట్. ఇప్పుడు మన ఏంటంటే డెఫినేషన్స్ చాలామంది ఇస్తారు. వన్ ఆఫ్ ది వన్ ఏమన్నారంటే ఎవడైతే రిస్క్ బేర్ చేసి వ్యాపారాన్ని నడపగలడో వాడు వ్యవస్థాపకుడు. దట్ మ్యాన్ హూ హ్యాస్ ఎంటర్‌ప్రెన్యూర్
రిస్క్ బేర్ చేస్తూ తన వ్యాపారాన్ని చక్కగా నిర్వహించి నడుపగలడో వాడు ఎంటర్‌ప్రెన్యూర్ వ్యవస్థాపకుడు అయిపోతాడు. ఎందుకంటే వ్యాపారం అనేసరికి లాభం పక్కనెడితే నష్టం రాకుండా చూసుకోవాలి, లాస్ రాకూడదు, రిస్క్ రాకూడదు. వాడు రిస్క్ వస్తే ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి బాగా తెలుసుండి అప్పుడు వ్యాపారంలోకి దిగుతాడు. తన ఎల్డర్స్ని, తన సీనియర్స్ని కనుక్కొని రిస్క్ రాకుండా, రిస్క్ వస్తే ఎలా మనం బేర్ చేయాలి అనుకునేవాడే ఈ యొక్క వ్యాపారంలోకి దిగుతాడు. కాబట్టి రిస్క్ని బేర్ చేస్తూ బాధ్యతగా, రెస్పాన్సిబిలిటీగా వ్యాపారం నడిపే ఆ పర్సన్ని దట్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. అదొక డెఫినేషన్. ఇంకొక ఫ్రెంచ్ డెఫినేషన్ ఏంటంటే భూమి, శ్రమ అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్ వీటిని సమానంగా బేర్ చేసుకుంటూ, సమానంగా ఈక్వల్గా చేసుకుంటూ నష్టాలు రాకుండా ప్రొడక్షన్ చేస్తూ, ఈ శ్రమతోటి మూలధనం భూమి ఎలాగే ఉంటుంది, మన అందరం భూమి మీద ఉంటాం, మెయిన్ లేబర్ క్యాపిటల్ దాన్ని ఈక్వల్గా చేసుకుంటూ ప్రొడక్షన్ చేసి ఆ వచ్చిన ప్రొడక్షన్ని అమ్ముకొని బాధ్యతగా, రెస్పాన్సిబిలిటీగా చక్కగా వ్యాపారం చేసుకునేవాడిని ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. మెయిన్ శ్రమ, లేబర్ ఉండాలి, క్యాపిటల్ కంపల్సరీ మూలధనం ఉండాలి. క్యాపిటల్ అంటే మూలధనం అంటే మన సొంత డబ్బు అయితే సొంత డబ్బు, లోన్ తీసుకుని అప్పు తీసుకుంటే అది ఏదో ఒక క్యాపిటలే. కాబట్టి ఆ క్యాపిటల్ తోటి ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్ తోటి నెక్స్ట్ లేబర్, ఈ లేబర్ని సమానంగా చూసుకుంటూ ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా చూసుకుంటూ వ్యాపారం చేసుకుని బాధ్యత, మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఏదో ఏదో వ్యాపారం చేస్తాం అని కాకుండా బాధ్యతగా, రెస్పాన్సిబుల్గా ఆ వ్యాపారం చేసేవాడిని ఎంటర్‌ప్రెన్యూర్ అంటే. ఇప్పుడు మనం 2 డెఫినేషన్స్ తీసుకున్నాం. ఫస్ట్ది ఏంటి, ఎవడైతే రిస్క్ని బేర్ చేస్తూ కంప్లీట్గా బాధ్యతగా వ్యాపారం నడుపుతాడో అటువంటి వాడు ఎంటర్‌ప్రెన్యూర్, వ్యవస్థాపకుడు ఇన్ తెలుగు. అది ఫస్ట్ డెఫినేషన్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఇచ్చింది ఏమిటి, భూమి, శ్రమ, మూలధనం. ల్యాండ్ అలాగా ఉంటుంది అంటే మనకి ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్ 4: ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషన్. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు. తెలుగులో 4 చెప్పుకుంటాం. అందులో వ్యవస్థాపకుడు అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఎంటర్‌ప్రెన్యూర్. మిగిలిన 3 అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్. ఆ మూడింటిని సమానంగా చూసుకుంటూ దేనికి కరెక్ట్గా సరిపోతుందో ఆ యొక్క పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటూ ప్రొడక్షన్ చెయ్యాలి. మెయిన్ వస్తువులు అమ్మితే కదా వ్యాపారం చేసేది. తన దగ్గర ఉన్న ల్యాండ్ తోటి, లేబర్ తోటి, క్యాపిటల్ తోటి మొత్తం అంతా కూడా ప్రొడక్షన్ చేసి ఆ వచ్చిన ప్రొడక్షన్ని అమ్ముకొని బాధ్యతగా, రెస్పాన్సిబుల్గా వ్యాపారం చేసే ఆ యొక్క పర్సన్ని ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం 2 డెఫినేషన్స్ రాయాలి. మీరు ఇంగ్లీష్ మీడియం అనే సరే, తెలుగు మీడియం అనే సరే. కాబట్టి ఇది ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, తెలుగులో రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అనేది 50 మార్క్స్కి. కాబట్టి ఇది మనం ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, తెలుగులో రాసుకోవచ్చు. ఇంగ్లీష్లో వాళ్ళు తెలుగులో రాయడానికి వద్దారు, తెలుగు వాళ్ళు ఇటువంటి కొటేషన్స్ పెట్టి ఇలాగా పెట్టి రాస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియం రాసుకోవచ్చు, తెలుగు మీడియం రాసుకోవచ్చు. మార్క్స్ అనేది సమానంగా పడతాయి. కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్ అంటే అది. దానికి డెఫినేషన్స్ కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి డెఫినేషన్స్ ప్రకారం మెయిన్ ఏంటి, మెయిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం బిజినెస్ మీదే పెట్టాలి, సైడ్ నావిగేషన్స్ ఉండకూడదు, రిస్క్ని బేర్ చేసే క్యాపబుల్ పర్సన్ అయ్యి ఉండాలి. మెయిన్ రిస్క్, ఈ రిస్క్ని బేర్ చేసే క్యాపబుల్ పర్సన్ అయ్యి ఉండి రిస్క్ రాకుండా ఒకడు వస్తే ఎటువంటి ప్రిపేర్డ్గా ఉండాలో, ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలో తన ఎల్డర్స్ ద్వారా, తన సీనియర్స్ ద్వారా తెలుసుకుని రెస్పాన్సిబుల్గా వ్యాపారం చేసే అటువంటి వ్యక్తిని వ్యవస్థాపకుడు, దట్ మ్యాన్ హూ హ్యాస్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. ఇది మనకి డెఫినేషన్స్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నది కూడా ఇంట్రడక్షన్ పార్ట్. ఇప్పుడు ఇంపార్టెన్స్ అంటే ఏముంది, ఇప్పుడు మనం చెప్పుకున్నదే. ప్రతి దేశంలో కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు రిలయన్స్ అంబానీ ఉన్నాడు, వాడు ఎంటర్‌ప్రెన్యూరే, చిన్న బిజినెస్తో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇండియాను రూల్ చేసేంత క్యాపబుల్ పర్సన్ అయిపోయాడు. మొత్తం వరల్డ్లోనే నంబర్ 1 డబ్బుని వాడతాడు. టాప్ మోస్ట్ 10 టాప్ 10లో అతను సెకండ్ ప్లేసో థర్డ్ ప్లేసో. అతను ఫస్ట్ చిన్న వ్యాపారస్తుడే.
స్మాల్ ఎంటర్ప్రెన్యూర్ బికమ్ ఏ బిగ్, చాలా పెద్దవాడు అయ్యాడు. ఎవడైనా చిన్నదాంతోనే స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఏంటంటే ఇంపార్టెన్స్ ఏంటి, ఒక దేశ ఆర్థికాభివృద్ధి, ఒక కంట్రీ డెవలప్ అవుతుందంటే దానికి కారణం ఎంటర్ప్రెన్యూర్సే. పారిశ్రామికంగా, ఇండస్ట్రియల్గా, ఎకనామిక్గా ఒక దేశం, ఏ దేశమైనా సరే, మందరే కాదు, ఏ దేశమైనా సరే ఎకనామిక్గా డెవలప్ అవుతుందంటే అది ఎంటర్ప్రెన్యూర్స్ ద్వారానే. వ్యాపారం లేకపోతే దేశంలో ఎక్కడ ఏం జరుగుతుంది? వ్యాపారం జరిగితేనే పబ్లిక్కి, కస్టమర్స్కి మొత్తం అంతా కూడా ప్రొడక్షన్ బయటకు వెళ్తుంది. వాళ్ళు సేల్స్ చేస్తారు, ఆ వచ్చిన సేల్స్తో వీళ్ళు లాభాలు పొందుతారు. కాబట్టి ఎంటర్ప్రెన్యూర్స్, వ్యవస్థాపకులు, వ్యాపారస్తులు లేకపోతే ఏ దేశం లేదు. వ్యాపారం మీదే ఉంది ప్రతిదీ, చిన్న పెద్ద. ఇప్పుడు వ్యాపారం అనేది చిన్నదా పెద్దదా కాదు, ఏదైనా ఏ వ్యాపారమైనా వ్యాపారం కిందే మనం కౌంట్లో తీసుకోవాలి. కాబట్టి ఏదైనా సరే ఒక కంట్రీ ఎకనామిక్గా డెవలప్ అవుతోంది అంటే దానికి మెయిన్ రీజన్ ఎంటర్ప్రెన్యూర్స్. వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు కాబట్టే మనకి అన్ని రకాల వస్తువులు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ ఉన్నాడు, రైతు, అతను వ్యాపారమే, పంట పండిస్తాడు, హార్వెస్ట్ మొత్తం పంట పండించి ఆ యొక్క పంటను అమ్ముతాడు. ఆ బియ్యం మనం కొనుక్కు తింటాం. అతను ప్రొడక్షన్ చేయకపోతే మనకు ఎలా వస్తుంది, మనం ఎలా తింటాం? అలాగే ఫ్యాన్, అలాగే టీవీ, అలాగే ప్రతి పిన్ పాయింట్ దగ్గర నుంచి ఏరోప్లేన్స్ దాకా ప్రతిదీ కూడా ప్రొడక్షన్ జరిగి అది సేల్స్ అయితేనే ఎంటర్ప్రెన్యూర్కి లాభాలు వస్తాయి. వాడు మళ్ళీ రీప్రొడక్షన్ చేయగలడు. కాబట్టి ఏ దేశమైనా సరే ఎకనామిక్గా డెవలప్ అవుతుందంటే దానికి మెయిన్ రీజన్ ఎంటర్ప్రెన్యూర్స్, వ్యాపారస్తులే. మన వ్యాపారస్తులను కూడా అనొచ్చు. వ్యవస్థాపకుడు, వ్యాపారస్తులు మీకు ముందే చెప్పాను. ఓనర్, ప్రొపరేటర్, వ్యాపారస్తుడు, వ్యవస్థాపకుడు, ఆర్గనైజర్,